శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ సాయినాథుని ఆశీర్వాదాలతో మనము సాయి సచ్చరిత్ర అంటే సాయి శ్రీ మాతృ సాయి గురించి చెప్పుకుంటున్నాం. అంటే తల్లి లాంటి బాబా కదా, శైలజ ఆమె మనకు అందించింది. నిజంగా ఇది చాలా సాయి సచ్చరిత్రలోని ప్రతి దాన్ని ఇందులో పొందుపరిచింది. ఎలాగా అంటే అద్భుతంగా నిన్న చెప్పుకున్న ఉపోద్ఘాతంలో ఏ విధంగా అయితే ఉన్నది, అసలు తల్లి ప్రేమని మాతృ ప్రేమగా ఎందుకు మలిచిందా అనిపించింది అనమాట. ఇది చదువుతున్నప్పుడల్లా బాబా గారు మనకి తల్లి ఎందుకు అయ్యాడా అన్నట్టుగా నిజంగా ఎంత అవగాహనతో ఎంత ప్రేమతో ఆ తల్లి అనుకోపోతే దీన్ని బాబాగారు ఆమె చేత రాయించుకోగలుగుతారా, మనకు అందించగలుగుతారా? అందుకనే షిరిడి సంస్థానం వారు దీన్ని అంగీకరించి అచ్చం సాయి సచ్చరిత్రలోని మ్యాటరే ఉంటుంది కాబట్టి దీన్ని అంగీకరించి షిరిడీలో కూడా ఇప్పటికీ సేలుగు పెట్టారు. చాలామంది ఇది మాతృసాయి చదువుతున్నప్పుడు చాలా ఎందుకంటే ప్రతి అధ్యాయాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చాలా క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే రీతిలో అందించింది ఆమె శైలజ. మరి శైలజకి మరోసారి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ మనము అసలు ఎంత బాగా రాసిందంటే నిన్న చెప్పుకున్నాం, తల్లి ప్రేమలో ఎటువంటి తేడా ఉండదు. అలాగే ఒక సద్గురు కూడా ఎటువంటి తేడా లేకుండా తల్లి ప్రేమను ఏ విధంగా అందిస్తాడని అసలు అమృత వాక్యాలండి. నిజంగా అద్భుతంగా ఎంతోమంది దుర్మార్గులు దుష్టులు హాయిగా సుఖంగా బ్రతుకుతుండడం మనం సమాజంలో చూస్తూనే ఉంటాం. కానీ ఎన్నోసార్లు భగవంతుడు వీళ్ళని ఎలా మెచ్చుతున్నాడా అని కూడా అనుకుంటాం కదా. నిజమే కదా, నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. చూడండి, అలాగా అనుకున్నప్పుడు కానీ సద్గురువు మాత్రము సాయి వంటి అండ అటువంటి వారికి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చూడండి, వీళ్ళలో ఎన్నోసార్లు భగవంతుడు వీళ్ళనే ఎలా మెచ్చుకుంటాడు, దుర్మార్గుల్ని దుష్టుల్ని అనుకుంటాం కదా, కానీ సాయి అండదండలు ఎక్కువగా వాళ్ళకే ఉంటాయి అంటారండి. నిజం. ఎందుకు అంటే చక్కగా చదువుకుని ఆరోగ్యంగా నిజాయితీతో ఉండే పిల్లల మీద తల్లి ప్రత్యేక శ్రద్ధ చూపించవలసిన అవసరం ఉండదు కదా. నిజమే కదా. మరి ఆరోగ్యంగా చక్కగా ఆడుకునే వాళ్ళ మీద తల్లి అంత ప్రత్యేక శ్రద్ధ అవసరం ఉండదు. అదే అనారోగ్యవంతుడైన అల్లరివాడు చదవకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ అనారోగ్యంతో ఉన్న బిడ్డ మీద తల్లి చూపిస్తుంది చూడండి కదా, ఎంత ప్రేమను చూపిస్తుంది. అలాగే చదువుల్లో ముద్దు అయిన పిల్లల మీద తల్లి ఎక్కువ బాధ్యత వహిస్తుంది. వాళ్ళను సరైన మార్గంలో నడిపించేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంది. నిస్వార్థమైన ఆ మాతృప్రేమతో పిల్లలు మంచి మార్గంలో నడిచి బాధ్యతతో మసులుకుంటారు. అంతే కదా మరి. అయితే అలాగే బాబా కూడా దుర్మార్గులను సన్మార్గంలో పెట్టడానికి, ఇప్పుడు తల్లి నిజం ఆరోగ్యంగా ఉండేవాళ్ళని ఎక్కువగా పట్టించుకోవాల్సిన లేదు. శుభ్రంగా తింటున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, అమ్మయ్య అనుకుంటే తృప్తి పడుతుంది ఆ తల్లి మాతృ హృదయం. అదే అనారోగ్యంతోనూ అయ్యో వాడికి చదువు లేదే, మొద్దులా ఉన్నాడే, బాబోయ్ నా బిడ్డకి చదువు వస్తుందో రాదో అనుకున్నప్పుడు ఆ తల్లి మనసు ఎంత చింతిస్తుందో కదా. అవును కదా. మరి అలాంటప్పుడే కదా వాళ్ళనే కదా పట్టించుకోవాలి ఆ తల్లి హృదయం. అలాగా మన సద్గురు సాయినాథుల వారు కూడా ఇలాంటి దుర్మార్గుల్ని దుష్టుల్ని నిజంగా రక్షిస్తున్నాడు, వాళ్ళకే మంచిగా ఉంటున్నాడు బాబాగారు అంటే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు అందరూ బాగున్న వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం ఏంది? వాడు బుద్ధిని సరిచేయడానికి, వాడిని మంచి మార్గంలో పెట్టడానికి వాడికి బాబా అండదండలు అవసరం. కానీ వాడు గుర్తించలేడుగా సద్గురువుని. ఆయన్ని ఒక తల్లిగా గుర్తించగలిగితే వాడు మంచివాడైనట్టే కదా. వాడు మంచివాడు కాదు కాబట్టి మంచి మార్గంలో పెట్టడానికి చూడండి బాబా గారు వాళ్ళకే ఎక్కువ ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ముందు ఉంటారనమాట. ఆ మాతృప్రేమ అలా చూపిస్తారు ఆయన. చూడండి, అలాగే బాబా కూడా దుర్మార్గులను సన్మార్గంలో పెట్టడానికి ఎంతో శ్రమించేవారట.
పిల్లలకు ఎప్పుడు ఏది అవసరమో గుర్తించి దానిని తల్లి వారికి అందించినట్లే బాబా కూడా తన భక్తుల అవసరాలు గుర్తించి నెరవేరుస్తూ ఉంటారు. అంతే కదా మరి. బాబా ఆ పని చేయలేదేంట, అప్పుడు మనకది మంచి కాదని భావించాలి. ఇప్పుడు బాబా గారిని తలుచుకున్నాము, మనకు ఆ పని అవ్వలేదు, అక్కడ అనుకున్న పని అవ్వలేదు అంటే అక్కడ అది మనకి అవసరం లేదు, దానివల్ల మనకేదో కీడు జరగబోతుంది అనుకున్నప్పుడు ఆ పని అవ్వకుండా చేస్తాడు బాబా. అదే ఇంకో సమయంలో చూడండి, బాబా ఆ పని చేయలేదంటే అప్పుడు మనకు అది మంచిది కాదని భావించాలి. కానీ బాబా మన కోరిక తీర్చలేదని బాధపడకూడదు. అంతే కదా మరి. అప్పుడు అనుకున్నాం కదా, ఏదైనా మన మంచి కొరకే అనుకోవాలి, కానీ అనుకోలేముగా. అనుకుంటే ఇంక మనము భగవత్ స్వరూపులనే అవుతాం, కానీ అనుకోము. కాబట్టి చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగాను. బాబా ఆ పని చేయలేదంటే అప్పుడు మనకు అది మంచిది కాదని భావించాలి, కానీ బాబా మన కోరిక తీర్చలేదని బాధపడకూడదు. ఎందుకంటే పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు నోరు చేదుగా ఉండి తియ్యటి లడ్డూ తినాలని ఉంటుంది. అంతే కదా మరి. కానీ తల్లి ఎందుకు ఇస్తుంది? తల్లి ఏం చేస్తుందండి అప్పుడు? చూడండి, తియ్యటి లడ్డు అడిగినప్పుడు పిల్లవాడితో బలవంతంగా చేదు మాత్రలే ఇస్తుంది. బాబాగారు అంటారు కదండి. మరి అలాగే అప్పుడు పిల్లలకు తల్లి మీద కోపం వస్తుంది. అయ్యో, నేను తీపి చాక్లెట్లు అడిగాని, కానీ మా అమ్మ చూడు నాకు బలవంతంగా చేదు మాత్రలు ఇస్తుంది అంటే అంత మాత్రాన బిడ్డ మీద తల్లికి ప్రేమ లేదనా? కాదు. చేదు మాత్ర వాడు అనారోగ్యాన్ని నయం చేస్తుంది కాబట్టి ఆ చేదు మాత్ర ఇస్తుంది తల్లి. మామూలు అప్పుడు ఏం చేస్తుంది? ఆ జ్వరము ఏమీ లేకపోతే చక్కగా లడ్డు లేకదు వాడు అడిగినవి అన్నీ కూడా చేసి పెడుతుంది కదా తల్లి. అదండి మాతృప్రేమ అంటే కదా. తీయటి లడ్డూలు అడిగిన పిల్లవాడితో బలవంతంగా చేదు మాత్రలు మింగిస్తుంది. అప్పుడు పిల్లలకు తల్లి మీద కోపం వస్తుంది. తీపి పదార్థాలు ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. కానీ ఆ సమయంలో తల్లి ఆ పిల్లలు కోరినట్లు లడ్డూలనిస్తే అది వారి జ్వరాన్ని ఇంకా పెంచుతుంది కదా, వాళ్లకు నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి తల్లి ఇచ్చే చేదు మాత్రలు వారికి మంచిని చేస్తుంది. తెలుసుకోవాలి. ప్రతి బిడ్డ తల్లి మనసుని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఆ రకంగానే సాయి తన పిల్లలకు ఎప్పుడు ఏది మంచో అప్పుడే దానిని చేస్తారు. కానీ మనం కోరినట్లు చేయరు. ఎందుకు చేస్తారండి? ఆయన మనకి ఏది మంచో అది మాత్రమే చేస్తారండి. ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని అజ్ఞానులం కనుక మనము ఒక్క అలవాటు చేసుకోవాలి. అదేమిటంటే మర్కట కిశోర న్యాయాన్ని. అంటే చూడండి, కాక మార్జల కిశోర న్యాయాన్ని అలవాటు చేసుకోవాలి. మర్కట కిశోర న్యాయం అంటే పిల్లకోతికి ఇంకా నడవడం, పరిగెత్తడం, స్వతంత్రంగా బ్రతకడం రానంతకాలము తల్లి కోతిని పట్టుకునే ఉంటుంది. అంతే కదా మరి. చూడండి, కోతిలోని గొప్ప లక్షణం ఏంటో తెలుసా? పిల్లని కన్న తర్వాత చక్కగా పొట్టని అతుక్కుని అది ఎంత దూరం పరిగెత్తినా ఆ బిడ్డ ఆ తల్లి పొట్టని వీడదు. అలాగని ఈమె బిడ్డను పట్టుకుంటుందా? కానీ ఆ బిడ్డ మాత్రము తల్లి పొట్టని గట్టిగా పట్టుకుంటుంది కదా. అంతవరకు దానికి చక్కగా నడక అన్నీ వచ్చినప్పుడు మాత్రము ఏం చేస్తుంది? దానికి అలవాటు చేస్తుంది. ఇలా పరిగెత్తాలి, ఇలా తిరగాలి, ఇలా ఉండాలి, అన్ని కోతుల మధ్యన నువ్వు ఎలా బతకాలి అనేది కూడా నేర్పిస్తుందండి. బాబా ఎంత అద్భుతం కదండి. ఎందుకంటే పిల్లకోతి సరిగ్గా పట్టుకోలేకపోతే ఇందులో తల్లికోతి బాధ్యత పిల్లపై కొంతవరకే ఉంటుంది. కానీ చూడండి, ఎందుకంటే పిల్లకోతి సరిగ్గా పట్టుకోలేకపోతే అది జారి పడిపోతుందేమో. తల్లి ఎంత జాగ్రత్తగా చూసినా పిల్లపై బాధ్యత ఉంటుంది. అదే పిల్ల విషయానికి వస్తే
చూడు కోతి అయితే ఆ పిల్ల కానీ ఆ తల్లి కానీ ఆ బిడ్డని దానంతా స్వతంత్రంగా తిరిగేంతవరకు ఎంత హక్కును చేర్చుకుని అలా పట్టుకుని ఉంటుంది. అదే పిల్లి విషయానికి వస్తే చూడండి, తల్లి పిల్లి పిల్లిపై బాధ్యత ఉంటుంది. అదే పిల్లి పిల్ల విషయానికి వస్తే తల్లి పిల్లి తన పిల్లల్ని నోటితో పట్టుకుని తీసుకువెళ్తుంది. అది కూడా ఎక్కడ పట్టుకుంటుంది చూడండి, పీకి మీద ఇలాగా నోరు పెట్టి గట్టిగా పట్టుకుంటుంది. అదే మామూలుగా అది ఏదైనా పట్టుకుందంటే అక్కడ ప్రమాదం. కానీ అది పట్టుకునే విధానం ఎలా ఉంటుందంటే చాలా మృదువుగా చక్కగా పట్టుకుని అది కన్న తర్వాత 7 ఇళ్ళు మారుస్తుంది అంటారు. దాన్ని అలా ఎందుకు తిప్పుతుందో చూడండి. పిల్లి పిల్ల విషయానికి వస్తే తల్లి పిల్లి తన పిల్లని నోటితో పట్టుకుని తీసుకువెళ్తుంది. అందులో పిల్లల మీద పిల్లలదేమీ ఉండదు. పూర్తిగా తల్లి మీద ఆధారపడి ఆ తల్లి ఎక్కడకు తీసుకువెళ్తే అక్కడికి సురక్షితంగా చేరుకుంటాయి. ఈ సంగతులు ఏవి పిల్లులకు తెలియకపోయినా వాటి రక్షణ బాధ్యత తల్లి పిల్లిదే. అందుకే మనం కూడా బాబా మీద ఈ రకంగా మన భారాన్ని మొత్తం ఆయనకు అప్పగిస్తే హాయిగా ఉండవచ్చు కదా. ఎంత అద్భుతంగా ఉందో! ఇందులో చాలా అద్భుతమైన నీతి ఉందండి. ఇక్కడ కోతి పిల్ల ఏం చేసింది? కోతి పిల్లకి ఏ విధంగా నేర్పించింది? తన పొట్టని గట్టిగా పట్టుకుంటుంది కోతి పిల్లి. అది వెళ్తూ ఉంటుంది. దానికి ఆ పుట్టిన వెంటనే ఆమె అలా పట్టుకున్న కొద్ది రోజులకి దాన్ని స్వతంత్రంగా ఎలా బతకాలనేది నేర్పిస్తుంది. అదే పిల్ల ఏం చేస్తుందండి, పిల్లలకి ఏమీ తెలియదు. కానీ తల్లి పిల్లికి మాత్రం చక్కగా బిడ్డల్ని సురక్షితంగా ఎక్కడ బాగుంటే అక్కడ ప్లేసులు మారుస్తూ జాగ్రత్తగా సంరక్షిస్తుంది. ఆ విషయము పిల్లలకి తెలియదు కదా. అదేవిధంగా మన గురించి, మన సంరక్షణ గురించి బాబాకి తప్ప మనకు తెలుసా అండి? బాబాకి మన మీద అంత శ్రద్ధ ఉంటుంది. అందుకనే బాబాని ఒక్కసారి నమ్మితే వాడు మర్చిపోయినా కూడా బాబా మాత్రము మనల్ని మరువరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా అదేనండి, పిల్లల్లాగా కోతి పిల్లల్లాగా మనము బాబా దగ్గర చక్కగా హాయిగా హ్యాపీగా ఆయన్ని నమ్మేసాం. ఇంకా ఆయనే సర్వంగా, ఆయనే తల్లి తండ్రిగా గురువు దైవంగా మనం భావిస్తున్నాం. కాబట్టి మన సంరక్షణ అంతా చూసుకునే బాధ్యత ఆయనది. కాబట్టి ఇక్కడ ఏమిటంటే ఈ భారాన్ని చూడండి, ఆ బాబా గారు ఏ విధంగా మోస్తున్నారు. మనల్ని రక్షించడమే కాకుండా మన బాధ్యతను తీసుకోవడమే కాకుండా బాబా మీద ఈ రకంగా మనం భారాన్ని మొత్తాన్ని ఆయనకు అప్పగిచ్చేస్తే, అంటే సరెండర్ అయిపోవాలి. అదే అండి శరణాగతి పూర్తిగా ఆయనకి సరెండర్ అయిపోవాలి. అంతేగాని కుప్పుగంతులేసినట్టు అక్కడ ఒక ఎవరో వచ్చారంట, ఇక్కడ ఏదో జరుగుతుందంట, ఇలా కాదు. నువ్వు పూర్తిగా ఆయన్ని విశ్వసించు. ఎవరైతే పరిపూర్ణంగా ఆయన పాదాలను పట్టుకుంటారో తప్పకుండా మన రక్షణ బాధ్యత అంతా కూడా బాబా చూసుకుంటాడండి. ఇది నిజమండి. బాబా దగ్గర మాత్రం ఎప్పటికీ ఏమీ తెలియని చిన్న పిల్లల్లాగే ఉండిపోతే మన బాధ్యత అంతా ఇక బాబానే వహిస్తారు. ఒక జన్మకు తెల్లెత్తేనేని ఎంతో బాధ్యత, అంటే ఒక జన్మకు సరిపడనంత బాధ్యతని వహిస్తూ ఉంటే భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసి రక్షించి కాపాడగల సాయి సమర్థుని తల్లిగా పొందగలగడం జన్మజన్మల పుణ్యఫలం. నిజం కదండి. మరి ఈ జన్మలో, ఈ కలియుగంలో ఇలాంటి సద్గురువు మనకి లభించడము మనం ఎంత పుణ్యం చేసుకున్నాము. కాబట్టి ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా ఈ విధంగా మనము ఆయనకి శరణాగతి నిరంతర ఆయన స్మరణలో, ఆయన సేవలో జీవిస్తే వాళ్ళకి తిరుగు లేదండి ఇంకా కదా. అద్భుతంగా ఉంది కదా మాతృప్రేమ. ఇలాంటి మాతృప్రేమని రోజు కొంచెం కొంచెంగా మనము ఆస్వాదిస్తూ చెప్పుకుందామండి. అంతవరకు అందరికీ సాయిరాం.